హలో ఎవ్రీవన్, ఐఎమ్ పత్లాత్ కుమార్. ఈ వీడియోలో ఏంటంటే మనం నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఈ క్వశ్చన్కి ఏమో సొల్యూషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తామండి. అండ్ ఈ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ సొల్యూషన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో తెలుసుకుంటామండి. సో దీని ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ లెక్కనే ఇది ఎం టర్మ్స్ ఇది ఎన్ టర్మ్ చేసుకొని ఫస్ట్ డో ఎం బై ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్స్ టు ఫామ్లో దాని ఉన్న తర్వాత డో ఎం బై డో వై ఈక్వల్స్ టు డో ఎన్ బై డో వై ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలండి. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2xy స్క్వేర్ అండ్ నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై. ఓకేనా. ఫస్ట్ డో ఎం బై డో వై ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి 4xy వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి మనకి ఏమొస్తుంది మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అండ్ ఎక్స్ కదా మనకు అందుకోసం 6xy. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నట్టయితే డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఈ రెండు ఈక్వల్ కాదు కదా. సో అప్పుడు ఇదేమవుతుందంటే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే. సో దీని తర్వాత మనం నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా ఉన్నప్పుడు మనమేమో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ 1/mx ప్లస్ ఎన్వై. ఇది ఫార్ములా అండి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్కి. సో దీన్ని ఏం చేసుకోవాలంటే 1/m స్థానంలో ఇక్కడ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2xy స్క్వేర్ మల్టిప్లికేషన్ విత్ ఎక్స్ చేస్తున్నాం ప్లస్ ఎన్ ఏంటంటే మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ఆఫ్ మల్టిప్లికేషన్ విత్ వై. ఓకేనా. దాని తర్వాత 1 డివిజన్ విత్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ వై మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ అండ్ నెక్స్ట్ మైనస్ ఆఫ్ వై అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ వై మైనస్ ఆఫ్ మైనస్ ఇదేమో ఈ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ అవుతుందండి. ఓకేనా. ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ 3x స్క్వేర్ వై అంటే ప్లస్ 3x స్క్వేర్ వై స్క్వేర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మైనస్ ఎక్స్ క్యూబ్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ వై క్యాన్సిల్. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ 3x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ అంటే ఒక ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అనేది సొల్యూషన్ వస్తుంది. ఇది ఏంటంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్స్ వచ్చినాక మనం ఏం చేసుకోవాలంటే ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని మనం ఫస్ట్ ఉన్న ఈక్వేషన్ 1 అని అనుకుంటే ఈ ఈక్వేషన్ 1కి మనమేమో మల్టిప్లికేషన్ చేసుకోవాలండి. 1/x స్క్వేర్ వై స్క్వేర్ మల్టిప్లికేషన్ విత్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2xy స్క్వేర్ ఆఫ్ డిఎక్స్ మైనస్ హోల్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై హోల్ డివై అండ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఇది మల్టిప్లికేషన్కి ఈ మల్టిప్లికేషన్ ఈ రెండు 2 టర్మ్స్కి చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమొస్తుందంటే మనకు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అంటే వై క్యాన్సిల్ అంటే 1/y మైనస్ ఇక్కడ వై స్క్వేర్ క్యాన్సిల్ అండ్ ఎక్స్ క్యాన్సిల్ అంటే 2/x హోల్ డిఎక్స్ అనేది ఒకటి వస్తుందండి. మైనస్ ఇక్కడ సేమ్ నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఒకటి ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఒక ఎక్సే మిగులుతుంది బై వై స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది అంటే మనము బ్రాకెట్లోనే తీసుకుంటాం కాబట్టి ఇది మైనస్లోనే ఉంచుదామండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ వై క్యాన్సిల్ అంటే 3/y హోల్ డివై ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇది ఏంటంటే ఇప్పుడు మనం చేసుకోవాలి ఇది m1 ఇది n1 అని అనుకోవాలి ఎందుకంటే ఇది mdx ప్లస్ ndy అనే ఫామ్లో ఉందండి ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఏమో అగైన్ ఏమో మనము డో ఎం డాష్ బై డో వై ఈక్వల్స్ టు ఇది ఏంటంటే డో ఎం బై డో డాష్ దీన్ని చేస్తే ఏమొస్తుంది మైనస్ 1/y స్క్వేర్ ఇది ఏమవుతుందంటే 0 అవుతుంది దీని ఎందుకంటే ఇది ఇక్కడ వై టర్మ్స్ ఏం లేవు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే డో ఎన్ డాష్ బై డో ఎక్స్ చేస్తే ఇక్కడ ఏం చేస్తుంది ఎక్స్ టర్మ్స్ ఓన్లీ ఎక్స్ టర్మ్స్ ఏమో ఎక్స్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/y స్క్వేర్. సో దేర్ ఫోర్ డో ఎం డాష్ బై డో వై ఈక్వల్స్ టు డో ఎన్ డాష్ బై డో ఎక్స్. సో మనకి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ వరకు వచ్చేసింది. ఓకేనా. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ వరకు వచ్చేసింది. సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనము దీన్ని సేమ్ యాస్టీజ్ ఇప్పుడు నుంచి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లెక్కనే చేసుకోవాలండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n టర్మ్స్
వితౌట్ హ్యావింగ్ ఎక్స్, వితౌట్ ఎక్స్ టర్మ్స్. ఓకేనా, ఇదేమో y కాన్స్టెంట్, ఇదేమో x కాన్స్టెంట్ ఈక్వల్స్ టు c. ఇదేమో x కాన్స్టెంట్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx. m ఏముంది ఇక్కడ మనకు, m అంటే m డాష్, ఇక్కడ n డాష్. ఓకేనా, m dx ఏముంది 1/y మైనస్ 2/x హోల్ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x టర్మ్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ n టర్మ్స్ వితౌట్ x టర్మ్స్. అంటే ఇక్కడ ఏముంది ఓన్లీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/y dy ఈక్వల్స్ టు c. సో ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ds తోటి చేయాలి. సో మనకి ఏం చేస్తుంది, 1/y అనేది కాన్స్టెంట్ వస్తుంది. సో మనకు 1/y అంటే మల్టిప్లికేషన్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ క్యాన్సల్ కాబట్టి x/y వస్తుంది. మైనస్ 2 అంటే 2ని డిఫరెన్షియేషన్ తెలుసుకున్నాం కాబట్టి 1/x, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x log x. ఓకేనా, ప్లస్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి 3 అనేది కాన్స్టెంట్ అండ్ log y ఈక్వల్స్ టు c. సో సిన్స్ 1/x ఇంటిగ్రేషన్ ఈక్వల్స్ టు log x, ఇది ఫార్ములా అండి. ఓకేనా, దిస్ ఇస్ ద సొల్యూషన్. అర్థమైంది అనుకుంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ క్వశ్చన్స్ కావాలనో. సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.